చల్లగా చల్లగా. ఈ సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సీజన్ లో మొట్టమొదటి పార్టిసిపెంట్ ఎవరన్నది ఈ ఏవిలో చూద్దాం. కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ శ్రీలలిత. సో మీ అందరికీ తెలిసినట్టుగానే చిన్నప్పటి నుంచి నా సంగీత ప్రస్థానం అనేది మొదలైంది. నాకు 3వ ఏట ఉన్నప్పుడు మా అమ్మగారు పూజ చేసుకుంటూ ఉంటే లింగాష్టకం పాడేవారు. సో అది నేను ఐడెంటిఫై చేసి పాడడం జరిగింది ఒక కాంపిటీషన్లో చిన్నప్పుడు. సో అలాగా మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఐడెంటిఫై చేసి మ్యూజిక్ నేర్పించడం స్టార్ట్ చేశారు. పాడుతా తీగ అనేది ఇట్స్ లైక్ సెకండ్ హోమ్ అనమాట. నా ఇంటి పేరు తర్వాత పాడుతా తీగ శ్రీలలిత అని పిలవడం స్టార్ట్ చేశారు. అంటే లైక్ అంత గుర్తింపు తెచ్చిన ఒక ప్లాట్ఫామ్ పాడుతా తీగ. అండ్ అదే షోలో నేను మొట్టమొదటిసారి బాలు గారి దగ్గర పాడడం జరిగింది. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ అనమాట. ఇప్పుడు అదే పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ ఎస్పి చరణ్ గారు కండక్ట్ చేస్తుంటే పాడడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. సో వెరీ వెరీ హ్యాపీ. సో కాంట్ వెయిట్ అనమాట. మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ సిరీస్ చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం.
నిశ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరసస్వర సుర జరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఏ గీతం జడ్జెస్, ఈ సీజన్ 25 శ్రీలలిత పాటతో స్టార్ట్ అయింది. ప్లీజ్ యువర్ కామెంట్స్. ముఖ్యంగా నేను భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా మెంటర్ గా భావించేటటువంటి కీరవాణి గారు నా జీవితంలో, నా సినీ సంగీత ప్రస్థానంలో ఈ 30 సంవత్సరాల కాలంలో వారు నాకు ఇచ్చినటువంటి అవకాశాలతోనే నా కెరియర్ ఇంత ప్రజ్వలంగా ఉండటానికి కారణం వారు నాకు ఇచ్చినటువంటి అవకాశాలు, వారు నాకు ఇచ్చినటువంటి పాటలు. నేను జీవితాంతం రుణపడి ఉంటాను సార్కి. ఈ విషయం ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. చాలా గౌరవంగా భావించాను ఇంతకాలం ఇండస్ట్రీలో. ఇవాళ బోస్ గారు చెప్పినట్టు నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు వారి పక్కన కూర్చునే అవకాశం ఇచ్చినందుకు ముందుగా భగవంతుడికి, ఆ తర్వాత ఈటీవీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్, చిన్న చిన్న తప్పులు దొరికితే మన్నించండి. మీకు వాళ్ళెంతో మేము కూడా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ పక్కన కూర్చునే అవకాశం ఇచ్చినందుకు. ఈ అర్హత ఉందో లేదో తెలియదు, కానీ ఇది నాకు భగవంతుడి ఇచ్చిన ప్రసాదంగా భావిస్తున్నాను. మీ అనుమతితో తను ఎలా పాడిందో చెప్తా. శ్రీలలిత ఆల్రెడీ ఆ స్టార్. తను ఏ వీడియో చేసినా, ఏ పాట పాడినా, ముఖ్యంగా భక్తి సంగీతంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక మంచి గాయని శ్రీలలిత. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంకొంచెం పెరిగావు అంతే. మా కళ్ళకైతే, మా మనసుకైతే అదే శ్రీలలిత. మా ప్రేమ వాత్సల్యం నీపై ఎప్పుడు అలాగే ఉన్నాయి. థ్యాంక్ యూ. నువ్వు చాలా మంచి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసినందుకు ఉద్వేగంగానూ ఉంది అండ్ చాలా బాగుంది కూడా. చాలా సంతోషంగా అనిపించింది నువ్వు పాడుతూ ఉంటే. శుభ సూచకంగా ఉంది కార్యక్రమానికి ఈ పాట మొత్తంగా. సో వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలలిత, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ పాట పాడినందుకు. ఓ నీకు కూడా ఫస్ట్ ప్రైజ్ రావాలని నువ్వే కోరుకోవాలి. నీ కోరిక నువ్వే సాధ్యం చేసుకోవాలి. మా ఆశీస్సులు మాత్రం నీకు ఎప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సునీత చంద్రబోస్ గారు, మీరేంటంటే మీరిద్దరు కూడా అనుద్వేగకరం వాక్యం అనే సాధనలో ఉన్నారు. అంటే మీరు మాట్లాడితే అది తీయగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, ఇతరులకి నొప్పి కలిగించకుండా ఉంటుంది. సో నా పక్కన కూర్చున్నందుకు మీకు ఏమొస్తుందో తెలియదు, కానీ మీ ఇద్దరి మధ్యన నేను శాండ్విచ్ అయినందుకు మీరు మాట్లాడే తీయగా అవతల మనిషిని సంతోషపెట్టే విధంగా మాట్లాడే విద్య నాకు అంతగా లేదు, కాబట్టి అది నాకు అబ్బుతుందని భావిస్తూ నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీ పక్కన కూర్చున్నందుకు. అమ్మ శ్రీలలిత, చాలా చక్కగా పాడామమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ పాడుతా తీగ కార్యక్రమం ఆద్యంతం కూడా మనం మహానుభావులు బాలు గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన మనతోనే ఉన్నారు నిరంతరం. ప్రతి పాటలోనూ ప్రతి సెకను మనతోనే ఆయన ప్రయాణిస్తున్న విధంగా మనం భావించాలి, కాబట్టి అలా చేయాలని నేను సంకల్పిస్తూ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో గాన గంధర్వుడు అని ఆయన ఊరికి అనలేదు. ఎందుకు అన్నారు అని నేను దాన్ని అనుకోవడం తెలియాలి కదా. జస్ట్ ఒక టైటిల్లో లేదో ఒక వ్యక్తిని పొగడమే కాదు, దాని వెనకాలన్న ఆ రీజనింగ్ మనకు తెలియాలి కదా. సో ఒక లక్షణాన్ని మాత్రం నేను చెప్తాను ఈ ఎపిసోడ్లో. ఆయనలో నేను అబ్జర్వ్ చేసిన ఒక లక్షణం ఏంటంటే, ఏదైనా ఒక్కొక్కసారి ఐ లైక్ ఇట్ వెరీ మచ్ అని ఏదో చెప్పి ఐ మీన్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో. ఐ మీన్ ఇట్ అని విన్నావా? సో నేను మాట్లాడేది దాని భావాన్ని కూడా నేను ఉద్దేశిస్తున్నానని చెప్పి, మొక్కుబడిగా పుస్తకం చూసో లేదా ఏదో చెప్పట్లేదు. నేను మాట్లాడేది నేను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను, దానికి ఐ మీన్ ఇట్ అంటారు. సో సింగర్స్ కూడా వాళ్ళు ఏం పాడుతున్నారో ఆ పాటలోని భావాన్ని, ఆ పదాలని, దాని అర్థాలని తెలుసుకుని పాడడం వల్ల వచ్చే ఎఫెక్ట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు పరభాషా గాయకులు అనే మీద విమర్శ ఉంది కదా, అంటే వాళ్ళ మీనింగ్ తెలియనప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏం వస్తుందని చెప్పి. మీనింగ్ తెలుసుకుని పాడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో. అది వాళ్ళ సాధన, వాళ్ళ ప్రయత్నపూర్వకంగా చేస్తే ఏ పనైనా ఎవరన్నా చేయొచ్చు, దానికి ఏమి అవధులు లేవు. ఇక్కడ
నువ్వు పాడే దాని మీనింగ్ తెలుసుకుని నువ్వు పాడినప్పుడు ప్రతి పదం దాని ఓవరాల్గా దాని ఆ భావం తెలుసుకున్నప్పుడు నీ కంఠంలో ఆ పాట ఇంకా బాగా రాణిస్తుంది అనమాట. అది బాలు గారికి వెన్నతో పెట్టిన విద్య అది. సో ఆయన గానగంధర్వుడు కావడానికి దోహదపడిన ఒక 30 ఎన్నో విషయాలు ఉంటే అందులో అదొకటి. దాని గురించి ప్రధానంగా మనం గుర్తు చేసుకుందాం. ఇప్పుడు నేనేంటంటే సరదాగా అడుగుతున్నా, విపంచినై వినిపించి అని ఉంది కదా సెకండ్ లైన్లో. విపంచి అంటే మీనింగ్ ఏంటమ్మా? విపంచి అంటే వీణ సార్. వెరీ గుడ్. ఇంక నేనేం చెప్పేదేం లేదు. చక్కగా నువ్వు అర్థం తెలుసుకుని పాడుతున్నావు. అదే చెయ్యి. ప్రతి పాటలో కూడా ప్రతి వాక్యానికి ప్రతి పదాన్ని కూడా అర్థం తెలుసుకున్నప్పుడు నువ్వు పాడేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఆటోమేటిక్గా అందులో వస్తుంది. సో చక్కగా పాడావు, మంచి ప్రారంభం చేసావు ఈ కార్యక్రమానికి. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మంచి శుభారంభం ఈ కార్యక్రమానికి, ఈ సీజన్కి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు పాడుతా తీయగా.